అండ్ గో. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇలా ఇక్కడికి వచ్చినాం సెంటనర్ కాలనీ సింగరేణి పబ్లిక్ పార్క్ వచ్చినాం. చూద్దాం లోపల ఏమేమి ఉన్నది, ఎట్లున్నది, ఏం కథ అనేది మనం చూడాలి. మనకు అందుబాటులో ఉన్న పార్కులల్లో ఇక్కడ ఇది ఒకటే పార్క్ ఉన్నది. కొంచెం సింగరేణి ఒక 3 సంవత్సరాల కిందట 2021లో ఇనాగ్రేట్ చేయబడ్డది ఇది. ఇంతవరకు అయితే ఇక్కడ ఎటువంటి పార్కు కానీ ఎటువంటి సౌకర్యాలు అయితే లేవు, కానీ మొన్న పెట్టిరు దీన్ని. పర్లేదు, ఉన్నంతలా మంచిగానే ఉన్నది. ఆ ఉన్నవన్నీ చూడాలంటే మనకు ఒక అరగంట మీరు నాకు సమయం కేటాయించాలి, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, చుట్టుపక్కల అంతా గ్రీనరీ. అక్కడ ఒక డయాస్ కూడా పెట్టిన తర్వాత ఏం చేసిరంటే ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉంటుంది. మనకు ఫౌంటైన్ చూద్దాం రండి. ఇంపోర్టెడ్ ట్రీస్. ఎప్పుడైనా ఇక్కడ మనకు మ్యారేజ్, పెళ్లి షూటింగ్లు అయినా, చిన్న బర్త్డే ఫంక్షన్లు అయినా, ఏదైనా కానీ ఇక్కడ చేసుకోవడానికి షూటింగ్కు చక్కటి వాతావరణం అయితే మన సింగరేణి కంపెనీ వారు మనకు ప్రొవైడ్ చేసిర్రు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందులో భాగంగానే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. మనం ఎక్కడెక్కడో తిరుగుతాం, కానీ మన అందుబాటులో ఉన్న సుందరమైన ప్రదేశాలను చూసుడు మర్చిపోతాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ చూస్తాను. ఇక్కడికి మన వాళ్ళు చాలామంది వచ్చారు, కానీ మిత్రులు కెమెరా ఫియర్ వల్ల రాలేకపోతున్నారు. బాబన్న దావే ఈయనకు ఉండదు ఫియర్. బాబన్న వచ్చిండు ఏసుడే. ఇగో ఇవి రకరకాల షోకేజ్ చెట్లు. ఇవి షోకేజ్ బాగుంటుంది వీటితోటి. ఇవి షోకేజ్ చెట్లు అంటారు. చూపి షోకేజ్ చెట్లు చూపి కెమెరామెన్. ఈ షోకేజ్ చెట్లు, వీటిని ట్రిమ్మింగ్ కూడా ఈ మధ్యలో మంచిగానే మెయింటైన్ చేస్తారు. ఇవి ఒక రకమైన చెట్లు. లైటింగ్ కూడా పెట్టిర్రు అంతకుముందు ఇక్కడ దీనికి మొత్తం గోడ పొంటి. కానీ ఈ లైటింగ్ ఇప్పుడు మొన్న బాగా వానలు కొట్టినాయి కదా, అంతా ఖరాబ్ అయిపోయింది. టైల్స్ పిల్లలకి అయితే టైంపాస్. ఇది మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం, చక్కటి ఆక్సిజన్ పార్కు. ఈ వాటర్ ఫౌంటైన్ ఇప్పుడు ఓపెన్ చేస్తలేరు, కానీ మ్యాక్సిమం రోజు ఈవినింగ్ టైంలో పెట్టేటోళ్ళు. అది ఎప్పుడైనా పెట్టున్నప్పుడు మీకోసం చూపిస్తా. కలర్ లైట్లు ఉంటాయి, బాగుంటుంది. ఇది ఈ వాటర్ చేంజ్ చేసినట్టు చేస్తలేరు, కొంచెం మురికి పట్టి ఉన్నాయి. మురికి డర్టీ వాటర్ ఉన్నాయి. సరే, ఏదైతేనేమి మనకు ఎప్పుడైనా మ్యారేజ్కి సంబంధించిన ఈవెంట్స్ అయితే ఒకసారి ఇది చూపిద్దాం. మంచి హట్స్ క్రియేట్ చేశారు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచివి ఇవి. వీటిని చూడాలి మనం. అక్కడ ఒక షూటింగ్ జరుగుతుంది, బతుకమ్మను తీసుకొని వచ్చి షూటింగ్ చేస్తారు. అటు ఒకసారి చూపి క్లోజ్. అంతేనా? ఓకే, ఇది మంచిది. ఇది గుడిసే రా, బాగుంటుంది ఇక్కడ. చూడండి పిల్లలు, రకరకాల పూలు. ఈ పూలు ఈ వర్షం కొట్టినప్పుడు కూడా మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూర్చొని ఒక దగ్గర ఒక 10 మంది కూర్చొని మనం ఎప్పుడన్నా దాన్ని ఏమంటే చిట్ చాట్ చేసుకోవచ్చు. ఇట్లా మన వాళ్ళు వచ్చారు ఇప్పుడే, మాట్లాడతాను. మాట్లాడినాక మిగతా వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. ఓకే స్టాప్. బాగుంది. 20 ఎకరాలలో ఉంటుంది. మంచిగా చేసారు. ఇది మెచ్చుకోవచ్చు కంపెనీ చేసిన విధానం. కానీ దీన్ని మెయింటెనెన్స్ కొద్దిగా తక్కువ ఉన్నది. మెయింటెనెన్స్ లేదు, కానీ మిగతా పరంగా అయితే ఇవి పూర్తిగా సిమెంట్తో చేసిర్రు. ఇవన్నీ చెక్కల టచ్ అప్ ఇచ్చారు. దీన్ని న్యాచురల్గా కనిపించేందుకు ఇట్లా చేసారు, కానీ పూర్తి కాంక్రీట్ మిక్స్. ఇది వర్షం కొట్టిన కొన్ని సంవత్సరాలు ఉంటుంది ఇక దీనికి చిలుంబట్టుడు కానీ పుచ్చుబట్టుడు కానీ అవేం లేకుండా మనకు లాంగ్ లైఫ్. సింగరేణి ఎక్కడ చేసినా అది లాంగ్ లైఫ్ ఉంటుంది ప్రాజెక్టు. కాకపోతే కొద్దిగా మెయింటెనెన్స్ లోపం, ఉద్యోగులు అశ్రద్ధ వల్ల, ఫండ్స్ వచ్చినా జీతం తీసుకొని సరిగా పనిచేయకపోవడం వల్ల కొంచెం పనులు అనేటివి స్లో అయ్యి ఇట్లా మెయింటెనెన్స్ లేక ఇది అక్కడ గడ్డి పెరిగింది. ఆ గడ్డిని వర్కర్లు వస్తారు, రోజుకు ఒక 20 మంది దాకా వర్కర్లు వస్తారు. కానీ కొద్దిగా వాళ్ళ మీద సూపర్వైజర్ అనేది లోపించి
ఏ పని చేయాలి ఏ పని చేపియాలనేది తెలియకుండా పోయింది కథ. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మిగతా వీడియోలో కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్, అయిపోయిందా?